హలో మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను టీనేజ్ గర్ల్స్ అందరికీ ఆహార నియమాల గురించి చెప్పాను. కానీ టీనేజ్ గర్ల్స్ అందరికీ ఇప్పుడు వెయిట్ తగ్గడానికి ఆహారమే కాకుండా నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి చెప్దాం అనుకున్నాను. ఇంకా ఆహార నియమాలు అవ్వలేదు. కానీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నేను ఒక పార్టిసిపెంట్గా వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ వచ్చిన సందర్భంగా నాకు మీకు యోగా గురించి చెప్పాలనిపించింది. అండ్ మీకు ఒక్కటి తెలియాల్సిన విషయం, మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వారసత్వం యోగా. అందులో అన్నిటికంటే గొప్ప యోగాసనం వజ్రాసనం. వజ్రాసనం ఉన్న ప్రత్యేకత వేరు. ఎందుకంటే అది శరీరాన్ని వజ్రంలాగా మెరిపించడమే కాకుండా వెయిట్ తగ్గడానికి బాగా పనికొస్తుంది. అండ్ దానికి ఆ వజ్రాసనంకి ఉన్న విలువ ఏంటంటే 20 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్కి స్పీడ్గా నడిచిన దానికి 5 నిమిషాల వజ్రాసనం సమానమైంది. అంటే దాని విలువ ఎంతో మీకు అర్థం చేసుకోండి. సో బిగినర్స్కి నేను ఒక చిన్న టిప్ ఇవ్వబోతున్నాను, అంటే ఒక చాక్లెట్ ఇవ్వబోతున్నాను. మామూలుగా అందరూ వజ్రాసనం వేసేయగలరు, చాలా వీడియోస్ వచ్చాయి వజ్రాసనం మీద, నేను ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. కానీ బిగినర్స్కి మాత్రం చిన్న టిప్, అది కొంతకాలం వాడుకోండి. కానీ ఎప్పుడు కంటిన్యూస్గా పర్మనెంట్గా ఆ టిప్ వాడుకుంటే మాత్రం మీ పేరెంట్స్కి నాకు పెద్ద గొడవ అవుద్ది. ఆ టిప్ నథింగ్ బట్ వజ్రాసనంలో కూర్చొని టీవీ చూడొచ్చు, లేకపోతే మీ సెల్ ఫోన్ చూసుకోవచ్చు, లేకపోతే మీ ఐప్యాడ్ చూసుకోవచ్చు. అది కొంతకాలం మాత్రమే. అండ్ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపించే టిప్ మాత్రం మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అంటే లావుగా ఉన్నవాళ్ళు మామూలుగా వజ్రాసనం వేయడం చాలా కష్టం. అలాంటిది వితౌట్ ఆ పద్ధతి, నేను నెక్స్ట్ వీడియోలో చూపించే పద్ధతి ఎప్పటికీ వాడుకుంటూ వజ్రాసనం చేయవచ్చు. చెప్పాను కదా, వజ్రాసనాన్ని డైమండ్ పోజ్ అంటారు, లేదా థండర్ బోల్ట్ పోజ్ అంటారు. ఓకే, సో దీని యొక్క ప్రత్యేకత గురించి కూడా చెప్పాను. దీన్ని ఎలా చేస్తే బాగుంటుందో అనేది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ ఆసనం కూడా భోజనం తర్వాత వేయడానికి కుదరదు. కానీ వజ్రాసనం మాత్రం భోజనం తర్వాత వేయగల ఏకైక ఆసనం. అంటే 24 గంటలు ఎనీ టైం వేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఏ టైంలో మీకు కావాలంటే ఆ టైంలో వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే, అంటే మీరు దీన్ని పాటించమని కాదు, ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నాకు అలవాటు వజ్రాసనం కూర్చొని కంటిన్యూస్గా. నాకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వీడియోస్ అన్నీ వజ్రాసనంలో చూడడం నాకు బాగా అలవాటు. అంటే మీరు అలా చూడమని నా ఉద్దేశం కాదు, కానీ వజ్రాసనం ఒక గొప్పతనం తెలుసుకోండి. దాన్ని ఈజీగా చేసే చిన్న టెక్నిక్ని మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి మీరు దాన్ని ఉపయోగించుకొని మీ వెయిట్ తగ్గించుకోవడానికి, అందులో లావుగా ఉన్నవారు ముఖ్యంగా, ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకి వజ్రాసనం వేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. నిజంగా ఆ జాయింట్స్, నీ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్ విపరీతమైన నొప్పి ఉంటాయి, మామూలుగా కాదు, నాకు తెలుసు అది. కాబట్టి అలాంటి పెయిన్ రాకుండా కొంచెం తేలిగ్గా వేయడానికి మీకు ఒక వీడియో పంపిస్తున్నాను. దాన్ని చూస్తే మీకు అది తేలిక అవుతుందని, బాగా తేలిక చేయగలుగుతారు. కొంచెం మొదట్లో సెకండ్స్ చేయండి, తర్వాత దాన్ని మినిట్స్ చేయండి, తర్వాత అవర్స్ చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకుని, యోగాలో ఏంటంటే యోగాసన స్థితి ఒకటి, దాన్ని ఎక్కువసేపు ఉంచడం ఒకటి. ఎక్కువసేపు యోగాసనంలో ఉంచితే దానికి వచ్చే ఫలితం చాలా గొప్పది. అందుకనే మీకు నేను ఎన్నుకున్నది గొప్ప ఆసనం వజ్రాసనం, దట్ ఈస్ డైమండ్. అంటే ఏ కెంపాసనమో లేకపోతే ఏ పచ్చలాసనమో లేవు, డైమండ్ ఆసనం ఉంది, అంటే వజ్రాసనమే ఉంది. అంటే అంత గొప్పదని ఉద్దేశంతో పెట్టిన పేరు. మన పూర్వీకులు మనకు అందించిన ఏకైక వారసత్వం యోగా, అది మర్చిపోకండి. ఇది నేను ఇచ్చిన ఈ వీడియోలో చూసి దాన్ని తేలిగ్గా చేయడం నేర్చుకొని ఎక్కువసేపు ఆసన స్థితిలో ఉండడానికి ప్రయత్నించండి. మొదట్లో నేను ఇచ్చిన చాక్లెట్ వాడుకోండి, తర్వాత వద్దు, లేకుండా మీరు ధ్యానంలో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చెప్తాను వజ్రాసనంలో ఏమేం చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇప్పుడు కాదు. వేసే పద్ధతి, తేలిగ్గా వేసే పద్ధతి మాత్రం మీకు చూపించాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు దీంతో పాటు వచ్చే ఒక అమ్మాయితో చేయించాను నేను, అది ఎలా చేయాలో ఈజీగా చేసే పద్ధతి. మీకు లేకపోతే చాలా జాయింట్ పెయిన్స్ వస్తాయి, అందుకని అది చూసి నేర్చుకొని మీరు దాన్ని చేయమని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళందరూ చేసే వజ్రాసనం పద్ధతి ముందు చూపిస్తాను. తర్వాత లావుగా ఉన్న వాళ్ళు వజ్రాసనం ఎలా చేయగలరో తేలిగ్గా చేయడానికి స్టార్టింగ్ పాయింట్ అంటే ముందు మొదలు పెట్టడానికి వీలుగా ఉండే పద్ధతి అది కూడా చూపిస్తాను. ఎందుకంటే వజ్రాసనం యొక్క ప్రాముఖ్యత గురించి తర్వాత చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ముందు వేసే ఆసన స్థితి అనేది తెలుసుకోండి, తర్వాత మిగతా వివరాలు తర్వాత చెప్తాను. ఇప్పుడు మామూలుగా వజ్రాసనం చూడండి, మామూలుగా వేసే వజ్రాసనం చూడండి. సో 2 కాళ్ళు అలా పెట్టుకొని కింద మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు తొడల మీదకి రావాలి. స్ట్రైట్గా నిలబడాలి. మన స్పైన్ బాగా స్ట్రైట్గా ఉండాలి, వంగకూడదు, ముందుకు వంగకూడదు, వెనక్కి ఉండకూడదు. స్ట్రైట్గా చూసారు కదా స్పైన్, మోకాళ్ళ మీద కూర్చోడం. ఇప్పుడు ఆ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి తను ఈజీగా చేయగలుగుతుంది. ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళకి ఒక ఈజీ మార్గం నేను చెప్తాను. సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఏం చేస్తుందో అమ్మాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి మీరు, నేను ఒక టర్కీ టవల్, మామూలు టవల్ పనికిరాదమ్మా, టర్కీ టవలే తీసుకోండి. ఎందుకంటే ఆ థిక్నెస్ వల్ల మీ కాలుకి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. టర్కీ టవల్ని చూడండి ఎలా మడవాలో కూడా చూపిస్తున్నాను. ఒక టర్కీ టవల్ తీసుకున్నాను, చూడండి ఎలా మడుస్తుందో. తను 2గా మడిచి ఈక్వల్గా మొత్తం ఈక్వల్గా పైనుంచి కింద వరకు మడవాలి. పూర్తిగా సమానంగా మడిచి దాన్ని ఎలా చుడుతుందో చూడండి, జాగ్రత్తగా గమనించండి. రౌండ్గా చాలా టైట్గా చుట్టాలి. ఆ టైట్నెస్ అనేది చాలా ప్రాముఖ్యమైతే, ఆ టైట్గా ఉంటేనే మీకు అది ఉపయోగం ఏంటో మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది ఎందుకంటే లావుగా ఉన్నవాళ్ళు వజ్రాసనంలో కూర్చోవడం చాలా కష్టం. మీరు అంత సులువుగా అనుకోవద్దు, అంత తేలిగ్గా ఉంటుంది అనుకోవద్దు, కష్టము. కానీ దాన్ని ఈజీగా చేసే పద్ధతి ఇది. ఇప్పుడు దాన్ని రౌండ్గా ఫోల్డ్ చేయడం మీరు చూస్తారు కదా. రౌండ్గా ఫోల్డ్ చేసిన టవల్ని ఎక్కడ పెట్టుకోవాలో చూపిస్తున్నాను. చూడండి అక్కడ పెట్టింది. ఇప్పుడు ఎలా కూర్చుంది చూడండి. కరెక్ట్గా తన మడమల కిందకు వచ్చేలా కూర్చుంటుంది. మడమ కిందకు వచ్చేలాగా 2 తొడల దగ్గర పెట్టుకొని కూర్చుంటుంది. మీరు గమనించండి బాగా, మడమల కింద సపోర్ట్ వల్ల స్ట్రైట్గా కూర్చుంటుంది. 2 కాళ్ళు 2 తొడల దగ్గరకు వచ్చాయి, గమనించండి. దాని కింద మడమల కింద ఉన్న సపోర్ట్నే చూడండి మీరు. ఈ టర్కీ టవల్ ఎందుకు అనుకున్నానో మీకు అర్థం అవుతుంది పెట్టుకున్నాక. మామూలు టవల్కి ఎంత సపోర్ట్ రాదు, ఇంత థిక్నెస్ హార్డ్నెస్ వల్ల వచ్చిన సపోర్ట్ అస్సలు రాదు. సో టర్కీ టవలే దీనికి మంచి మార్గం. ఈ టర్కీ టవల్లో మీరు కొన్ని సెకండ్లు చేయండి. లావుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది మామూలుగా ఉన్నవాళ్ళు వజ్రాసనం చాలా తేలిగ్గా చేయొచ్చు, అసలు ఆ బాధే లేదు. కానీ లావుగా ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ చిన్న ఈజీ టెక్నిక్ అన్నమాట, ఈజీ మెథడ్, ఈజీ మార్గం చెప్తున్నాను. ఓకే, చూసారు కదా ఎలా పెట్టుకుందో టవల్ మడిచి. వాళ్ళ మడిచి కూర్చోవడం. ఇప్పుడు తను మామూలుగా కూడా ఎంతసేపైనా కూర్చోగలదు, సన్నగా ఉంది కాబట్టి. లావుగా ఉన్నవాళ్ళు ఇది పెట్టుకొని ఫ్యూ సెకండ్స్ ఉన్నాక మీకు అర్థమైపోతుంది మోకాళ్ళ దగ్గర ఎంత నొప్పులు వస్తాయో, కాళ్ళ దగ్గర వెనకాల మడమల దగ్గర ఎంత నొప్పి వస్తుందో మీకు తెలుస్తుంది. కానీ నెమ్మదిగా సెకండ్స్ కాస్త మినిట్స్ అవుతాయి, మినిట్స్ కాస్త అవర్స్ కూడా అవ్వచ్చు. దాన్ని ప్రయత్నించండి. ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తాను, కానీ నేను ఒక డెమాన్స్ట్రేషన్ అరేంజ్ చేశాను. ఓకే, దీని గురించి వివరంగా నేను తర్వాత పూర్తిగా వివరంగా నేను వీడియోలో చెప్తాను.